హాయ్ అండి అందరికీ. ఇప్పుడు కట్ వర్క్ అనేది మంచిగా ట్రెండింగ్‌లో ఉంది కదా! ఫస్ట్ అయితే 2 అంగుళాల వెడల్పుతోటి బక్రం అయితే తీసుకోండి. ఒక లైన్ డ్రా చేసుకున్నాను. లైన్‌కి మధ్య అరంగుళం నుంచి ముప్పావు అంగుళం మాత్రమే గ్యాప్ అన్నది ఇవ్వండి. ఇచ్చాక మన దగ్గర ఏవో ఒకటి మూతలను లేకపోతే ఇట్లా రౌండ్ షేప్ ఉన్నవి 2 అంగుళాల సైజులో ఉన్నది తీసుకోండి. తీసుకొని పై లైన్‌ని టచ్ అవుతూ కింది లైన్‌తో ఎండ్ అయ్యేటట్టు ఈ విధంగా గనక మనం డ్రా చేసుకున్నాము అంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. మీకు ఏమీ దొరక్కపోతే 2 అంగుళాల వెడల్పుతోటి ఏదైనా మందపాటి అట్టముక్క మీదైనా రౌండ్ సర్కిల్ గీసుకొని ఆ అట్టముక్కతోనైనా మనం ఈ విధంగా అయితే డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇంకో చిన్న టిప్ ఏంటి అంటే బకరాన్ని డబల్ అంటే 2 పొరల మీద ఐరన్ చేయండి. ఐరన్ చేసి దాన్ని ఈ విధంగా కనుక మనం కట్ చేసుకొని స్టిచ్ చేసాము అంటే ఎన్ని వాష్ల తర్వాత అయినా సరే కట్ వర్క్ అనేది చాలా అంటే చాలా నీట్గా నిలబడుతుందండి. ఒక్కసారి ట్రై చేయండి. టిప్ మాత్రం చాలా మంచిగా యూజ్ అవుతుంది. అసలు నేను బ్లౌజులు ఈ మధ్యనే నేను కట్ వర్క్ అనేది ఎక్కువగా కుడుతున్నాను. ఫస్ట్ కుట్టినప్పుడు నాకు అంత నీట్గా అనిపించలేదు. అంటే 2-3 వాషుల తర్వాత కొంచెం ఆ కట్ వర్క్ అనేది అటు ఇటుగా వంగుతుంది. అట్లా వంగకుండా ఉండాలి అని చెప్పేసి తర్వాత బ్లౌజులకి నేను డబల్ పొర మీద బక్రం అన్నది యూజ్ చేసినప్పుడు చాలా నీట్ ఫినిషింగ్గా చాలా స్టిఫ్గా నిలబడింది. ఇప్పుడు వచ్చేతలకి నేను 1 ఇయర్ బేబీకి బ్లౌజ్కి అయితే ఈ బకరాన్ని అన్నది యూజ్ చేసి కట్ వర్క్ అన్నది డిజైన్ చేస్తున్నాను. రివర్స్ చేసుకున్నాను నేను క్లాత్ని. అంటే మొత్తం నెక్ దగ్గర ఫినిష్ చేశాక క్లాత్ని రివర్స్ పెట్టుకున్నాను. రివర్స్ పెట్టుకుని 2 ఈక్వల్గా ఉండేటట్టు ఫస్ట్ ఒక లైన్ అన్నది వేసుకోండి. తర్వాత వచ్చేసి మనం ముందుగా ఏదైతే బకరాన్ని కట్ చేసామో ఆ బకరాన్ని ముందు కుట్టిన లైన్కి ఒక అంగుళం గ్యాప్ తోటి మళ్ళీ పెట్టుకొని ఈ విధంగా అయితే ఒక స్టిచ్ అన్నది వేసుకోండి. ఎందుకంటే మనం కుట్టుకునేటప్పుడు కింద క్లాత్ పైన బకరం 2 కలిసి రావడానికి గ్యాప్ రాకుండా ఉండడానికి నీట్గా ఫినిషింగ్ రావడం కోసం ఈ విధంగా కుట్టుకోండి. ఇప్పుడు వచ్చేసరికి మనం ముందుగా ఎక్కడైతే డ్రా చేసుకున్నామో కట్ వర్క్ ఆ కట్ వర్క్ షేప్ చూసుకుంటూ కిందగా దింపి సూదిని అన్నది కిందకి దింపి మలుపుకుంటూ స్టిచ్ అయితే వేయండి. ఎక్కడైతే కొన ఉందో ఆ కొన దగ్గర సూదిని దింపండి. దింపి రౌండ్ షేప్ అన్నది తీసుకోండి. మీకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా చాలా నీట్ ఫినిషింగ్తో వస్తాయి. కొంతమంది ఏంటి అంటే కరెక్ట్గా రావడం లేదక్క పైన కోపు దగ్గర అంటున్నారు. మీకు రాకపోవడానికైతే కారణం అదేనండి. సూది దించి మీరు రౌండ్ అన్నది తీసుకోండి. కరెక్ట్గా వస్తుంది షేప్ అన్నది. ఈ విధంగా కట్ చేసి కుట్టుకోండి. అండ్ ఇంకొకళ్ళు ఏంటి అంటే మేము కట్ వర్క్ డ్రా చేసుకున్నాక ఖర్చు పెట్టుకొని కట్ చేసుకుంటున్నామక్క, అది కట్ చేసుకున్న తర్వాత అటు ఇటు అయిపోతున్నాయి అంటున్నారు. అట్లా కాదండి, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, పాత వాళ్ళకి అంటే వచ్చిన వాళ్ళకైతే కాదు, కొత్తగా బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాను. మొత్తం కుట్టుకున్న తర్వాత మీరు ఈ విధంగా అయితే బకరాన్ని క్లాత్ని రెండింటిని కట్ చేయండి. మీకు చాలా తేలికగా ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా మనం కోణం ఎక్కడైతే తిప్పుకున్నామో అక్కడ కత్తెరతోటి బార్కి డాట్స్ అన్నవి కట్ చేసుకోండి. ఇప్పుడు క్లాత్ని మనం రివర్స్ చేసుకున్నాము అంటే చాలా నీట్ ఫినిషింగ్ తోటి చాలా ఫాస్ట్గా కట్ వర్క్ అనేది చేసుకోవచ్చండి. కట్ వర్క్ అంటే చాలా లెంతీ ప్రాసెస్ అని చాలామంది అనుకుంటారు, అలా ఏం లేదండి. చూడండి ఇప్పుడు నేను రివర్స్ చేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ కూడా యూస్ చేయలేదు. నేను ఉన్న లైనింగ్ క్లాత్ని పైన బ్లౌజ్ పీస్తోనే నేను కట్ వర్క్ అనేది డిజైన్ చేశాను. ఇప్పుడు వచ్చేసరికి లోపల మనం ఏమైతే కోణం ఉందో అదంతా బయటికి ఈ విధంగా ఫింగర్స్ తోటి మూవ్ చేసుకుంటూ బయటికి పుష్ చేయండి. మొత్తం అంతా ఈ విధంగా ఇట్లా నెట్టే ప్రాసెస్లో కొంచెం టైం తీసుకుంటుంది అంతే, తప్పితే కట్ వర్క్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా కావాలి అనుకుంటే కత్తెర కాకుండా స్క్రూ డ్రైవర్లు అలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటితో కూడా నెట్టండి. కత్తెరతో కూడా నెట్టుకోండి, బట్ అయితే కేర్ఫుల్గా ఉండండి. మాకంటే కొంచెం తెలుసు కాబట్టి ఎలా పుష్ చేయాలి అన్నది చేస్తున్నాను. కొంచెం కొత్త వాళ్ళు అయితే స్క్రూ డ్రైవర్లు అలా ఉంటాయి కదా, కొంచెం వెడల్పు వాటితోటి కోపుగా ఉన్నాయి కాకుండా కొంచెం వెడల్పుగా ఉన్న వాటిని తీసుకొని ఇట్లా లోపల క్లాత్నంతా బయటికి ఈక్వల్గా వచ్చేటట్టు ఖర్చు అన్నది కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేటట్టు కొంచెం ఇట్లా పుష్ చేసాము అంటే ఫినిషింగ్ అయితే చాలా బాగా నీట్గా వస్తుంది. ఉగ్గులు వస్తున్నాయి అంటున్నారు, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఉగ్గు ఏమీ రాకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. బుడ్డిదాని బ్లౌజ్ అయితే
సూపర్గా ఉంది కుట్టాక. నేను పిక్ షేర్ చేద్దాం అనుకున్నాను, అంతలోకి వాళ్ళు ఊరెళ్ళిపోతున్నామని వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఫుల్ పిక్ అయితే నేను షేర్ చేయలేకపోతున్నాను. బ్లౌజ్ అయితే ఈ విధంగా రెడీ చేశాను చూడండి. అసలు ఎక్కడ చిన్న ముడత కూడా రాదండి. ఇట్లా కోణం ఏదైతే ఉందో కోణం దగ్గర కొంచెం వెనక్కి ముందుకి 1-2 సార్లు పుష్ చేయండి. చూసారా కట్ వర్క్ అనేది ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు కావాలి అనుకుంటే పైన ఒక స్టిచ్ వేసేసుకోండి. కొంతమంది అయితే అసలు ఈ మధ్య కుట్టు అన్నది వేయడం లేదు. ఎవరెవరి ఇంట్రెస్ట్ అండి. నేనైతే కుడుతున్నాను. ఒక స్టిచ్ కరెక్ట్గా చివరికి పడేటట్టు చూసుకుంటూ మూవ్ చేసుకుంటూ ఒక కుట్టు అయితే వేసేసాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే మంచిగా ట్రెండింగ్ అనేది కట్ వర్కే నడుస్తుందండి. అసలు ఎక్కడ చూసినా కట్ వర్క్ తోటే బ్యాక్ నెక్స్ కానీ ఫ్రంట్ నెక్స్ కానీ డిజైన్ చేస్తున్నారు. ఫ్రంట్ నెక్లో కూడా కట్ వర్క్ని పైన షోల్డర్ దగ్గర 2 కట్స్ ఇచ్చి యూస్ చేస్తున్నారు. అలాంటి కట్ వర్క్ని కొత్తగా మేము టైలరింగ్ చేస్తున్నాం, మాకు రావడం లేదు అనే వాళ్ళ కోసం ఈ వీడియో అయితే షేర్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయడం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు.